దేవి మార్గం యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మంలో మనిషి జన్మ కష్టతర సాధ్యమైనది. శాస్త్రం చెప్పే విషయం 84 లక్షల జీవరాశుల జన్మల తరువాత మానవ జన్మ లభిస్తుంది. అనగా ఎన్నో జన్మల వ్యయ ప్రయాసల తరువాత మానవ జన్మ లభిస్తుంది. అనగా నీకున్న పూర్వ జన్మ యొక్క పాపమును శేషం చేసి వచ్చావు. అందుకే ఉపనిషత్తులు మానవుడిని శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః అనగా ఓ అమృత స్వరూపులారా అని అంటుంది. ఇది మానవుని దివ్యత్వాన్ని సూచిస్తుంది. 83,99,999 జీవులు మరియు మానవుడికి కొన్ని సహజ సామ్యాలు ఉన్నాయి. ఆహార నిద్ర భయమైదునాంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషామధికో విశేషః ధర్మేణ హీనాః పశుభిః సమానాః అనగా ఆహారము, నిద్ర, భయము, సంభోగము ఇవి జంతువులకు మరియు మనుషులకు సమానమైనవే. కానీ ధర్మమే మనిషికి ఉన్న ప్రత్యేకత. ధర్మం లేని మనిషి జంతువుతో సమానుడు. అనగా ఆహారము తీసుకొనుట, భయపడుట, నిద్రపోవుట, సంతానమును పొందుట ఇవన్నీ జీవరాశులకు సమానమే. కానీ ధర్మ విచారణ, ఆత్మజ్ఞానం, మోక్ష సాధన ఇవి మానవునికి మాత్రమే ప్రత్యేకం. మనిషికి మాత్రమే యోగానికి అవకాశం ఉంది. అందుకే మానవ జన్మ దుర్లభం. మానవులలో చాలామంది మానవ జన్మ కేవలం భోగానికి మాత్రమే అంటారు. కానీ మానవ జన్మను కేవలం భోగానికే పరిమితం చేసుకున్నవాడు తనలోని దైవ చైతన్యాన్ని ఇంకా మేల్కొలపలేదనని గ్రహించాలి. ఆ మనిషి జ్ఞానం ఉండి కూడా జంతువులాగా బ్రతుకుతున్నాడని అర్థం చేసుకోండి. ఆలోచించండి. జీవరాశులన్నీ భోగానికే పరిమితమైతే మనిషికి మాత్రమే యోగానికి అవకాశం ఉన్నది. అందుకే మానవ జన్మ దుర్లభం. వైదిక సూత్రాలలో ఉన్న దుర్లభం త్రయమే వైతత్ మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఈ మూడు చాలా దుర్లభమైనవి. అనగా మానవ జన్మలో ఉత్తమ పురుషుడు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి. సర్వజీవులు పరమాత్మ దృష్టిలో స్త్రీలే. కానీ కాల పురుషుడి దృష్టిలో సర్వజీవులు పురుషులే. సత్పురుషులను ఆశ్రయించి సత్ప్రవర్తనను ఆచరించి మోక్షాన్ని సాధించగలిగిన చైతన్య స్వరూపుడు. సనాతన ధర్మం మనిషిని పాపిగా కాదు, అమృత సంతానంగా చూస్తుంది. 84 లక్షల జీవరాశులలో ధర్మాన్ని తెలుసుకొని మోక్షాన్ని కోరగలిగిన జీవి మనిషి మాత్రమే. మానవ జన్మ గొప్పదనాన్ని కూడా చూడండి. 84 లక్షల జీవరాశులకు 1 పంచభూతాలు, 2 పంచతన్మాత్రలు, 3 పంచ జ్ఞానేంద్రియములు, 4 పంచ కర్మేంద్రియములు, 5 పంచ ప్రాణములు సమానమే. కానీ మానవుడికి 4 ప్రత్యేకతలు ఉన్నాయి. 1 మనసు, 2 బుద్ధి, 3 చిత్తము, 4 అహంకారము. ఇవి మానవునకు ప్రత్యేకతను ఇస్తున్నాయి. మనసుతో ఆలోచన చేస్తాము, బుద్ధితో నిర్ణయిస్తాము, అహంకారముతో ఆ కార్యము పూర్తి చేస్తాము. చిత్తములో భద్రపరచబడుతుంది. ఈ చిత్తములో ఉన్న సమాచారము అగామిక సంచిత కర్మలై తర్వాత జన్మకు పునాదులుగా మారుతాయి. సనాతన ధర్మంలో పుట్టిన ఓ మానవుడా, నీ జన్మ విశేషమైనది, పుణ్యప్రదమైనది మరియు దుర్లభమైనది. కావున దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టవలను అను సూక్తిని అనుసరించి నీ శరీరంలో ప్రాణం ఉంటుండగానే జ్ఞాన సముపార్జన చేసి కర్మ విపాకమును సాధించు. ఎవరైనా మిమ్మల్ని పుట్టుకతో పాపి అని అంటే వారికి కఠినముగా సమాధానము చెప్పండి. నేను భాగ్యశాలిని, నాకు దైవ అనుగ్రహం ఉంది, నాకు మోక్ష సాధనకు అవకాశం ఉంది అని. సనాతన ధర్మ వారసులారా, ప్రపంచ వాతావరణములు, రాజకీయ పరిస్థితులను అనుసరించి చూడగా మన ధర్మమునకు, మన సమాజమునకు ఉత్కృష్టత లభించబోతున్నది. ఆ ఫలితమును అందరము ఆస్వాదిద్దాము. సనాతన ధర్మ వారసులారా, మానవ జన్మ దుర్లభమైనది, ధర్మజీవనం పుణ్యప్రదమైనది, ఆత్మజ్ఞానం మోక్షప్రదమైనది. కాబట్టి ఈ దుర్లభ మానవ జన్మను భోగానికే కాక యోగానికి, జ్ఞానానికి, ధర్మ రక్షణకు,
లోక క్షేమానికి, హిందువుల సమైక్యత కోసం వినియోగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సనాతన ధర్మం అంటే కేవలం నమ్మకం కాదు, అది నిత్యం వర్ధిల్లే ఒక గొప్ప విజ్ఞానం. మన సంస్కృతిలోని అసలు అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఆధునిక విజ్ఞానంతో సనాతన ధర్మాన్ని మరింత బలోపేతం చేద్దాం. సమస్త హిందువులు ఐక్యముగా మరియు బలవంతులుగా ఉండెదరు కాక. మా ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములు కావడానికి దేవీ మార్గం కుటుంబంలో చేరండి. మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.